హాయ్ అందరికీ నమస్తే, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఈరోజు అసలు ఇక్కడ చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఫస్ట్ మూవీ అయినప్పటికీ మంచి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మూవీతో రాబోతోంది హాసిని, పురుషోత్తముడు మూవీతో. అండ్ వీ హ్యావ్ డైరెక్టర్ గారు, వీరిద్దరితో కూడా మాట్లాడేద్దాం. 26th ఆఫ్ దిస్ మంత్ రిలీజ్ కాబోతున్న పురుషోత్తముడు గురించి చాలా విషయాలు తెలుసుకుందాం వీళ్ళతో మాట్లాడి. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? బాగుంది. సూపర్ గుడ్ అండి. సూపర్ గుడ్ అండ్ బ్యూటిఫుల్ అని చెప్పాను కదా, చాలా అందంగా రెడీ అయ్యి వచ్చింది చూడడానికి మాత్రం. ఎక్కడి నుండి స్టార్ట్ చేద్దామంటే, చాలా మంది కనిపిస్తున్నారు కదా మూవీలో, ట్రైలర్ చూశాను, అందుకని ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియలేదు. హౌఎవర్ ఇంతమంది క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి, సో ఇంతమందితో వర్క్ చేయడం అనేది కూడా తనకి ఫస్ట్ మూవీ కాబట్టి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉండుంటుంది. సో మీకు ఎలా అనిపించింది యాజ్ అ డైరెక్టర్గా ఇంతమందితో వర్క్ చేస్తూ, వాళ్ళతో వర్క్ చేపిస్తూ? ఇట్స్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే యాజ్ ఎ డైరెక్టర్ సినిమాకి నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాము. సో మూడో సినిమాకే నేను ఇంత పెద్ద యాక్టర్స్ని డైరెక్ట్ చేస్తూ ఉంటే సచ్ ఎ లెజెండ్స్. సో వీఆర్ సో బ్లెస్డ్ టు హ్యావ్ అలాంటి నటులు మన తెలుగు ఇండస్ట్రీలో ఉంటాం, మన ఇండియన్ ఇండస్ట్రీలో ఉంటాం. చాలా అద్భుతంగా అనిపించింది నాకు. ఒక్కొక్కళ్ళ టాలెంట్ ఒక్కొక్క విపరీతంగా ఉందండి. మనం సినిమాలో ఏదైతే చూస్తామో అరే యాక్టింగ్ చేస్తున్నారు కదా అనిపిస్తుంది, కానీ వాళ్ళు రియల్గా కలిస్తే వాళ్ళు ఒక అద్భుతమైన మనుషులేమో అనిపిస్తూ ఉంటుంది. ప్రకాష్ రాజ్ గారు పేజీలు సీన్ని ఒక్కసారి చూసుకొని తెలుగు వాళ్ళు కాకపోయినప్పటికి కూడా అక్షర దోషాలు లేకుండా, ఉచ్చారణ దోషాలు లేకుండా అంత అద్భుతంగా తెలుగు ఎలా చెప్పేస్తున్నారని షాక్ అయిపోతూ ఉన్నాను. అంత ఏకసంధ్యాగ్రాహిత్యం ఆయన గురించి చూసి నేను షాక్ అయిపోయాను. సేమ్ ఇలాగే రమ్యకృష్ణ గారు కూడా అండి. ఆవిడ చెప్తున్నప్పుడు కానీ సెట్లో కానీ చాలా తక్కువగా వింటున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి టేక్లోకి వెళ్ళిన తర్వాత మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా డబుల్ ఆవిడ దగ్గర నుంచి మనం అరే ఏంటి ఇంత బాగా చేస్తున్నారని మనమే కళ్ళు అప్పగించి చూసేలాగా అనిపిస్తూ ఉంటుంది. మురళీ శర్మ గారు, ఇంకా బ్రహ్మానందం గారు, ఇంకా యూ నేమ్ ఇట్ అండి, ముఖేష్ ఖన్నా గారు, ఆయన బాలీవుడ్ యాక్టర్ కూడా మన సినిమాలో యాక్ట్ చేశారు. ఇంకా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మనకి బ్రహ్మాజీ గారు, ఇంకా మిగతా వాళ్ళు ఇంకా ఒక 10-15 మంది దాకా యాక్టర్స్ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పుకుంటా పోతే 5 నిమిషాలు పడుతుంది. వీళ్ళందరితో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది, చాలా నేర్చుకోవచ్చు అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే నా పని సులువైందని చెప్పచ్చు. ఎందుకంటే దే నో హౌ టు డూ ఇట్. ఒక కొత్త డైరెక్టర్తో వాళ్ళ పాత్ర మేరకు ఎంతవరకు చేయాలనేది వాళ్ళకి బాగా తెలుసు. సో నేను ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా దే మేడ్ మై జాబ్ సో ఈజీ అండి. ఇట్స్ సో గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ దెమ్. మరి మీ పురుషోత్తముడు గురించి చెప్పండి, తనతో వర్క్ చేయటం. ఫస్ట్ ఇప్పుడు కథ అనుకున్నప్పుడు కథని మేము హీరోయిన్లు ఫస్ట్ మేము సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత పెద్ద ఆర్టిస్టులు అందరూ లోపలికి వచ్చారు. సో నేను కథ ఫస్ట్ రాజుకి చెప్పినప్పుడు హీ వాస్ సో ఎక్సైటెడ్. ఆయన ఇంత పెద్ద కథని మీరు నాతో ఎలా అనుకున్నారు అని చెప్పి ఆయన షాక్ అయినట్టుగా అడిగారు నన్ను. సో ఇప్పుడు నేను ఆయనకి ఏం చెప్పానంటే, డార్లింగ్ ఇప్పుడు మీ మీద ఒక ఇమేజ్, ఒక లైన్ ఉంది, ఇది నెక్స్ట్ లైన్లోకి వెళ్తారు, మీరు నెక్స్ట్ పరిధిలో ఉంటుంది. ఆడియన్స్ కూడా అరే రాజ్తరుణ్ ఇలా కూడా చేస్తాడు, ఇంత బాగా చేయగలుగుతాడు అనేది ఒక కొత్త రాజ్తరుణ్ చూపించినట్టుగా ఉంటుంది అన్నట్టు హీ అండర్స్టూడ్ ఇట్. సో ఆయన ఈ సినిమా మొత్తాన్ని ఒక రకమైన సటిల్, ఒక మెచ్యూర్డ్, ఒక బ్యాలెన్స్డ్ యాక్టింగ్లో చేశారు. ఈ కథని మనం కొత్త రాజ్తరుణ్ చూస్తాం. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏదైతే ఈ సంవత్సరం జర్నీలో మొదటి రోజు ఎలా అయితే ఆయన ఎంత ఇంట్రెస్టింగ్గా ఉన్నారో, చివరి రోజు వరకు అదే ఇంట్రెస్టింగ్గా, అదే సపోర్టింగ్గా మాతో వర్క్ చేయడం, ఇట్స్ రియల్లీ సో హ్యాపీ టు హ్యావ్ రాజ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. ఓకే, అంటే మీరు అన్నట్టు నిజంగానే రాజ్తరుణ్ ఇప్పటివరకు ఇలా చేయలేదేమో అని మేము ట్రైలర్ చూసే అనుకున్నాం. బికాస్ తను చేసిన చిలిపిగా, అల్లరి పిల్లోడు, లవర్ బాయ్, అటువంటి క్యారెక్టర్సే. సో అంటే తనే నమ్మలేకపోయాడు అని అంటున్నారు. సో మీకేంటి అంత కాన్ఫిడెంట్ తనలో? అంటే తనలో కాన్ఫిడెంట్ అండి, మనందరికీ తెలిసిన నటుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 20 సినిమాలు, 22 సినిమా, మా సినిమా 22వ సినిమా అండి. సో 20 సినిమాలు చేసిన యాక్టరు 100% స్కిల్డ్ కాకపోతే ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉండడం చాలా కష్టం. డెఫినెట్లీ యాజ్ అ స్కిల్డ్ గాయ్. సో మనం ఏంటంటే ఆర్టిస్టులను ఎలా ఉంటుందంటే మనం ఇగ్నైట్ చేయగలగాలి, వాళ్ళని ఏంటంటే ఎక్సైట్ చేయగలగాలి. అప్పుడు వాళ్ళు దే పుట్ ఎవ్రీథింగ్ ఆన్ ఇట్. రాజ్ తరుణ్ మీద నాకు నమ్మకం రావడానికి కారణం ఏంటంటే, అంటే ఈ పాత్ర హీరో ఈ రచిత్ రామ్ అనే పాత్ర ఏదైతే సినిమాలో ఉందో, అది రాజ్ తరుణ్ కంపేర్ చేసుకుంటే కొంచెం పెద్దదేమో, కొంచెం పెద్ద యాక్టర్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే రాజ్ లాంటి యాక్టర్ ఎప్పుడైతే దాని లోపలికి వెళ్ళి చేస్తున్నప్పుడు, పెద్దవాళ్ళు చేసేది ఎప్పుడు మనకు రొటీన్గానే చూస్తూనే ఉన్నాం, పెద్ద యాక్టర్స్ ఎప్పుడు ఇలాంటి పాట
ఒక చిన్న హీరో, ఒక మీడియం హీరో, లేకపోతే ఒక మనకు బాగా తెలిసిన హీరో అలాంటి యాక్టర్ అలాంటి పర్ఫార్మెన్స్ అందుకొని చేస్తున్నప్పుడు ఇంకా కొత్తగానే బాగుంటుంది. సో ఆయన్ని మనం కొత్తగా మనం ఈయన నప్పుతాడు అని అనడానికి లేదు. ఈజ్ ఎ ప్రూవ్డ్ యాక్టర్ కాబట్టి మా సినిమాకి తప్పకుండా న్యాయం చేస్తాడని నాకు ఫస్ట్ నుంచే నమ్మకం ఉంది. దానికి తగ్గట్టుగా నేను యాక్ట్ చేశాను ఈ సినిమాలో. ఓకే, మీరు ఇంకొంచెం కొత్తగా చూపించాలనుకున్నారు రాస్తారుని, అలా చూపించారు డెఫినెట్లీ. సో మా హాసిని గురించి చెప్పండి. లైక్ బొమ్మరిల్లులో హాసిని ఈ క్యారెక్టర్, హాసిని క్యారెక్టర్ అమృత జానకి అని ఒక క్యారెక్టర్ అండి. తనకు తగ్గట్టుగా డిజైన్ చేసిన పాత్ర ఇది. సో కథలో కూడా ఆ పాత్ర చాలా చిలిపి పాత్ర, చాలా గడుసు పాత్ర, చాలా పెంకి పాత్ర అది. సో ఏమో రియల్ లైఫ్లో దాదాపుగా సగం, మోర్ దాన్ 50% ఆ పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది. సెట్లో ఆఫ్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ ఎవరి మీద కౌంటర్లు వేస్తుంది, అసలు భయం అనేది పడదు. సో ఓన్లీ ఆ అమ్మాయికి రోల్ కెమెరా అన్నప్పుడే తనకి మొత్తం అంతా జీరోలోకి వస్తుంది, భయపడుతుంది, అలర్ట్ అయిపోతుంది. ఒక్కసారి కట్ చెప్పగానే మళ్ళీ చెలరైపోతుంది. సో ఈ పాత్రకు చాలా దగ్గరగా ఉంది. తను త్వరగా ఓన్ చేసుకోవటం, డైలాగులన్నీ తన ముందే కంఠస్థ చేయటం, తెలుగు తెలియటంతో నాకు చాలా ఈజీ అనిపించింది. ఫస్ట్ ఫిల్మ్ అని నేను నా ప్రీవియస్ 2 ఫిల్మ్స్ కూడా హీరోలు ఇద్దరు కొత్త వాళ్ళతో పనిచేశాను. ఐ నో హౌ ఆ న్యూ కామర్ వర్క్స్. బట్ దీనికి ఫస్ట్లో కొంచెం ఆ న్యూ కామర్ ఆ ఫ్లేవర్ కనిపించింది, కానీ వెంటనే తను దాన్ని అడాప్ట్ చేసేసుకొని బ్యూటిఫుల్గా కొన్ని సీన్స్ అయితే మనం ఏమై ఫస్ట్ ఫిల్మ్ అంటే ఎవరు నమ్మరండి, అంత అద్భుతంగా చేసి దీన్ని ఈ 20 సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న హీరోతో మొట్టమొదటిసారిగా చేస్తున్న హీరోయిన్ ఒక పార్లాగా వెళ్ళగలిగింది అంటే తన డెడికేషన్, హార్డ్ వర్క్ రీజన్ అండి. ఇచ్చేయాలైతే. సో హాసిని ఎలా అనిపిస్తోంది, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇంత చక్కగా తెలుగు మాట్లాడుతుంటే నేను అసలు ముంబై అమ్మాయి అని ఎక్కడా అనుకోలేదు. అంటే ముందు నుండి నేర్చుకుంటూ ఉన్నారా, లేదంటే మూవీలోకి రావాలి ఇలా ఆ ప్యాషన్తో నేర్చుకున్నారా? అంటే మూవీలో రావాలని తర్వాత ఆలోచించాను, కానీ ముందు నుండి నేను తెలుగు సినిమాలు చూసేదాన్ని, హిందీ చాలా తక్కువ చూసేదాన్ని. సో మా ఇంట్లో తెలుగు నాకే వస్తుంది, నాకే అర్థమవుతుంది, ఎవరు చూసేవారు కాదు. నేను ఒక్కదాన్నే చూస్తుంటే ఏం చూస్తున్నా అలా అలా నేర్చుకుంటూ ఎక్స్ట్రా జబర్దస్త్. అసలు ముంబై వాళ్ళు హిందీ మూవీసే చూస్తారు, తెలుగు మూవీస్ తక్కువ. అంటే ఇప్పుడు అన్ని పాన్ ఇండియా అట్లా తెలుగు స్టార్ట్ అయింది. తెలుగులో లంగా ఓణి అది వేసుకునే వాళ్ళు కదా ఆ సినిమాలో. సో నువ్వు వస్తానంటేనే వద్దంటాను, అలా చూసి అంటే నేను కూడా ఇలా యాక్ట్ చేయాలి, లంగా ఓణి వేసుకోవాలి, విలేజ్ గర్ల్ లా చేయాలి. సో అదొక డ్రీమ్ ఉండే. సో డ్రీమ్ కంప్లీట్ అయిపోయింది. ఇంత డెడికేషన్ అసలు. These days, these youngsters are so dedicated. మేము కూడా కొరియన్ వి చూస్తూ ఉంటాం కదా, అందులో ఏవో ఇట్లాంటివి ఒక 2-3 నేర్చుకుంటాం హోలా అండ్, కానీ ఇంత బాగా నేర్చుకోవడం అనేది ఒక లాంగ్వేజ్ తెలియకుండా చాలా బాగా అనిపిస్తుంది. ఇంత డెడికేషన్ ఉంటే నేను ఈ పాటికి ఎప్పుడో కలెక్టర్, డైరెక్టర్ అయ్యారు కదా సార్. మళ్ళీ కలెక్టర్లకే అంటే యాక్ట్ చేపిస్తున్నారు, మళ్ళీ కలెక్టర్ ఎందుకు? అది కరెక్టే. అలాంటి క్యారెక్టర్స్ అన్ని మూవీలో పెట్టించేస్తున్నారు కదా. సో రాజ్ తరుణ్తో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతమంది ఉన్నారు సీనియర్ యాక్టర్స్, వాళ్ళందరితో వర్క్ చేస్తూ ఫస్ట్ డెబ్యూ మూవీలో. అవును. సో నాకు రాజ్ తరుణ్తో మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది, చాలా మంచిగా నేర్పించారు. నేను ఫస్ట్ డెబ్యూ ఫిల్మ్ అయినా సార్ ఫస్టే నాకు చెప్పారు, అందరు సీనియర్స్ వస్తున్నారు, కొంచెం అలర్ట్గా ఉండు అనేది. సో కొంచెం వాళ్ళ టైమింగ్తో నాకు మ్యాచ్ అయ్యేది కాదు, నేను కొత్త అని. సో తర్వాత అలవాటు అయిపోయింది, చాలా కంఫర్ట్గా ఫీల్ చేశారు. రాజ్ కూడా చాలా సపోర్ట్ చేశారు యాక్టింగ్ చేయడానికి. అండ్ బ్రహ్మానందన్ సార్తో ఒక సీన్ ఉంది, కానీ ఆ సీన్లో నాకు ఎక్కువ మాటలు లేవు, కానీ నేను బ్రహ్మానందన్ సార్ యాక్టింగ్ చూసుకుంటూ అలా నిలబడ్డాను. సార్ అంటున్నారు నువ్వు ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదు నేను చూసుకుంటూ. రాజా రవీంద్ర గారు కూడా ఉన్నారు నా ముందు, సో అలా చూసుకుంటూ వాళ్ళకు ఉండిపోయాను. తన్ని ఎలా తీసుకున్నారంటే ఎప్పుడు ఎట్లా తను స్ట్రైక్ అయింది మీకు? తనే నన్ను తీసుకుందండి. అంటే ఫస్ట్ ఈ కథ అనుకున్నప్పుడు నేను వేరే ఒక ప్రాజెక్ట్ డిస్కషన్స్లో తను కలిసింది నన్ను. సో తన డెడికేషన్ ఇదంతా నాకు బాగా తెలుసు. తనకు అప్పుడు కథ చెప్పాను ఇంతకుముందు, ఈ సినిమా కన్నా ముందులా. సో షీ లైక్డ్ ఇట్ యాక్చువల్లీ. సో మేము ఇంకా కథ చర్చలు జరుగుతూ ఉన్న టైంలో, అది ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోతున్న టైంలో తను కథ నాకు బాగా నచ్చింది సార్, నా వైపు నుంచి కూడా ఎవరైనా ప్రయత్నిస్తానని చెప్పి నేను ఐఎమ్ ట్రయింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్, సెర్చింగ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్.
తను శ్రీదేవి ప్రొడక్షన్స్ని పరిచయం చేశారు నాకు. సో వాళ్ళు 4 కథలు చెప్తే వాళ్ళకి ఈ కథ బాగా నచ్చింది. సో కరెక్ట్గా మేము అనుకున్న కథే వాళ్ళకి నచ్చడం, దాంట్లో హాసిని పాత్ర పర్ఫెక్ట్గా సూట్ అవడంతో నేను ప్రొడ్యూసర్స్కి నేను ప్రపోజ్ చేశాను, ఈ అమ్మాయితో చాలా బాగుంటుందని, తను పర్ఫెక్ట్గా చేయగలుగుతుంది, కావాల్సింటే ఈవెన్ ఆడిషన్ చేశాము. సో తను అర్థమైపోయింది, తను షీఈ్ పర్ఫెక్ట్ అనింది. సో అలాగా తను ఈ ప్రాజెక్ట్లోకి రావడం, మమ్మల్ని ఇద్దరిని ప్రొడక్షన్ని డైరెక్టర్ని కలపడంతో తనే సూత్రధారి అయింది. హాసిని, మరి మీకేమనిపించింది అంటే ఫస్ట్ మూవీ ఇంతమంది యాక్ట్ చేస్తున్నారు అన్న విషయం అది ఒక ప్లస్ అయితే, కొంతమంది అనుకుంటూ ఉంటారుగా లాంచ్ మూవీ ఎప్పుడైనా ఒక బిగ్ స్టార్తో వస్తే మనకు కూడా అది ఒక అడ్వాంటేజ్ అవుతుందని. సో అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే నాకు ఫస్ట్ కాస్ట్ చేసినప్పుడు నాకు తెలియదు ఎవరెవరు ఉంటారు, ఏమీ తెలియదు. ఒకటి సర్ప్రైజ్ ఇస్తూ వెళ్ళారు. అండ్ ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు, రమ్యకృష్ణ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు అంటే నేను షాక్ అయ్యాను. ఫస్ట్ మురళీ శర్మ సార్తో వాళ్ళతో నాకు సీన్ ఉండి ఫస్ట్ డే ఏం అనిపించలేదు, వాక్ చేయడమేనా ఈజీగా చేసేస్తాం. రాజమండ్రికి వెళ్ళిన తర్వాత తెలిసింది మీ మనసులో ఎంత పగ ఉందా అని. అక్కడ యాక్టింగ్ అయింది కదా, ఇక్కడ ఓన్లీ వాక్ మాత్రమే. అక్కడ ఫస్ట్ డే అందరితో కెమెరా ముందు వెళ్ళడం, యాక్ట్ చేయడం, అది కొంచెం భయం వేసింది. కష్టం లేదు, భయం వేసింది చాలా. సో చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. వెరీ గుడ్. సో మొత్తం అక్కడేనా గోదావరి సైడ్? ఎక్కువ శాతం రాజమండ్రి, కడియం ఆ పరిసర ప్రాంతాలు చేయడం జరిగింది. హైదరాబాద్, రాజమండ్రి ఎక్కువ చేసామండి. ఓకే. అయితే రాజ్ తరుణ్ని చూసిన, లేదంటే ఆ లొకేషన్స్ అదంతా చూస్తుంటే ఒక శ్రీమంతుడు ఇంపాక్ట్ కొంచెం ఉంది. సో ఏమైనా అందులో నుండి కూడా ఉందా? ఒక హీరో ఒక విలేజ్కి వెళ్ళాడు అనగానే ఒక రకమైన ఆ థాట్ వస్తుంది. ఇది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ అండి. ఆ కథకి ఈ కథకి 1% కూడా ఉండదు. కొన్ని షార్ట్స్ మనం షూట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం అలాంటి షార్ట్స్ని మనం ఇన్స్పైర్ అవ్వడం, ఎక్కడో మన మైండ్లో తట్టడం వల్ల ఏంటంటే అలాంటి షార్ట్స్ పట్టడం వల్ల చాలా మంది దాన్ని కంపేర్ చేస్తున్నారు. బట్ ఇట్స్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అది కూడా. కానీ ఈ కథ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మీకు పోస్టర్లో చూడొచ్చు. నేను నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని తయారు చేసిన కథ. లైక్ అవి మీరు ఎక్స్పీరియన్స్ చేసినవా, చూసినవా? చూసినండి. ఒక పేపర్లో ఒక కుర్రాడి జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన సంఘటన, నేను చాలా షాక్ అయిపోయాను. అసలు ఇలా కూడా సినిమాలో చూపించినట్టు రియల్ లైఫ్లో ఉంటుందా అని చెప్పి నేను దాన్ని రీసెర్చ్ చేశాను. సో నాకు చాలా ఇన్స్పైరింగ్ గాను చాలా స్ట్రేంజ్గా అనిపించింది. హౌ కెన్ దిస్ బీ హ్యాపెన్ ఫర్ ఎ గై అని ఇట్లానే. సో దాన్ని తీసుకొని ఒక ఇంతవరకు మన తెలుగు సినిమాలో కానీ ఇండియన్ ఫిల్మ్లో కానీ చూడండి ఒక బ్యాక్ డ్రాప్ని దీనికి జత చేసి ఒక కొత్త పంతాల్లో తయారు చేసుకున్నామండి. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ కావాలి కాబట్టి ఒక మంచి కథకి ఒక లార్జ్ స్కేల్ ఇవ్వాలి అంటే మనం కొన్ని కమర్షియల్ని హంగుల్ని అద్దాలి. అలాంటప్పుడు మనకి కొంచెం అలా ఉందేమో ఇలా ఉందేమో అనిపిస్తుంది. కానీ ఇది లిటరల్లీ ఆల్ ద వే అ న్యూ స్టోరీ, అ న్యూ కాన్సెప్ట్, ఆల్ ద బ్యూటిఫుల్ ఎమోషన్స్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ ద ఫిల్మ్ అంటే. ఓకే, అసలు దానికి దీనికి సంబంధం లేదైతే సినిమా చూడగానే నెక్స్ట్ మీకు అర్థమైపోతుంది. మేమే అనుకుంటాం, ఓకే మేమే తప్పుగా అనుకున్నాను. యా, ఎక్కడెక్కడ షూటింగ్ జరిగింది అదంతా లొకేషన్స్లో, అంటే అది మూవీకి ఎట్లా లింక్ అయింది? మేము కథ తీసుకున్నప్పుడు మాకు ఒక పల్లెటూరు చుట్టూ పూల తోటలు మధ్యలో ఒక ఇల్లు కావాలి. సో అలాంటి సెట్టు సీజీలు చేయటం ప్రొడ్యూసర్స్ కానీ నాకు కానీ ఇష్టం లేదు. లెట్స్ డూ న్యాచురల్గా ఉండేటట్టుగానే చేద్దాం డిసైడ్ అయ్యి హైదరాబాద్ స్కెడ్యూల్స్ ఒక మనకు ఓపెనింగ్ సీనే మేము ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లోంచి హీరో గారు దిగే సీను రియల్ ఫ్లైట్స్ తీసుకొని ఈవెన్ దో ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఆర్టిఫిషియాలిటీ తెలియకుండా ఉండాలని చెప్పి ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే దాకా ప్రొడ్యూసర్స్ ఇదే నమ్మారండి. వాట్ ఎవర్ వీ మేక్ లెట్స్ మేక్ సో గుడ్, ఎక్కడ కాంప్రమైజ్ అనే పదాలు లేకుండా తెలిసిపోకుండా చేద్దామనే ఉద్దేశంతో అలాగా హైదరాబాద్ షెడ్యూల్ నుంచి ఆ తర్వాత రాజమండ్రి దగ్గర కడియంలో వీరవరం అనే ఒక చిన్న ఊర్లో మాకు ఒక చుట్టూ తోటల మధ్యలో ఒక చిన్న చప్టా లాంటి ఒక ఇల్లు దొరికితే దాన్ని మేము బాగు చేసుకొని దాన్ని పర్ఫెక్ట్గా దిద్దుకొని దానికి చిన్న రోడ్డు దానికి మేము రోడ్డు వేసుకొని సో మేము ఇవన్నీ తయారు చేసి ఒక అద్భుతంగా సినిమాకి ఎలా కావాలో అలా తయారు చేసుకొని తీర్చిదిద్దుకోవడం జరిగింది. మీరు సినిమాలో చూసేవన్నీ రియల్ లొకేషన్స్లో చెట్లు, పూల తోటలు, పూల మార్కెట్ ఎంత మనకి రియల్గా చూస్తున్నామని అనుభూతిని కలుగుతుంది. ఓకే, జస్ట్ లైక్ మన ఇంటి పక్కన ఏ విధంగా ఉంటుందో అలా ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఓకే, అండ్ హాసిని ఎలా అనిపిస్తుంది మా ఊర్లు, గోదావరి అందాలు, బ్యూటీ? చాలా బాగుంది. ఎండలు కూడా ఉన్నాయి చాలా, ఇది ఖచ్చితంగా ఉంటుంది కానీ చాలా బాగుంది. ఆ పువ్వులు అంటే
పువ్వులు ముంబైలో అలా ఉండే కదా, చాలా అన్ని బిల్డింగ్స్ ఉంటాయి. ఇక్కడ వచ్చి చాలా అంటే రాజమండ్రికి వెళ్ళిన తర్వాత హాయిగా ఉన్నాను అక్కడ. అక్కడ ఫుడ్ అది చాలా బాగుంటుంది. ఓకే, రమ్యకృష్ణ గారు ఉన్నారు, ఇంకా కౌసల్య గారు ఉన్నారు. సో వాళ్ళందరూ సీనియర్ యాక్టర్స్. వాళ్ళ దగ్గర నుండి ఎటువంటి ఇన్పుట్ తీసుకున్నారు? వాళ్ళతో యాక్చువల్లీ నా సీన్స్ లేవు, కానీ వాళ్ళ సీన్స్ ఉన్నప్పుడు మాత్రం నేను చూడడానికి వెళ్ళాను. వెళ్ళారా? చూడడానికి వెళ్ళాను. వాళ్ళ అనిపించేది చాలా, అంటే వాళ్ళ టైమింగ్, వాళ్ళ అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అన్ని నేర్చుకోవాలి, చాలా నేర్చుకున్నా కూడా. సో తెలుగు సినిమాలన్నీ చూస్తూ ఉంటారా? ఆల్మోస్ట్. రీసెంట్ డేస్లో ఏది చూసారు? రీసెంట్గా అంటే నేను అన్ని చూస్తూనే ఉంటాను, తెలుగే చూస్తాను కదా. అవునా? అలా రీసెంట్గా అని ఒకటి కాదు, ఒక హీరో సెలెక్ట్ చేసి ఒక హీరో మూవీస్ అన్ని చూసేస్తాను. అన్ని చూసేస్తాను. ఎవరు ఫేవరెట్ అలా అయితే? అంటే చాలా మూవీస్ చూసుంటారు, సో ఖచ్చితంగా ఎవరో ఫేవరెట్ ఉండే ఉంటారు. నాని ఇష్టమా? నేషనల్ స్టార్. అవకాశం వస్తే చేస్తారా? డెఫినెట్ గా ఎగిరి కనిపించి చేస్తారా? నాని మూవీ నుండి ఏదైనా డైలాగ్ చెప్తారా? జస్ట్ మా కోసం, తెలుగు ఇంత బాగా నేర్చుకొని. ఎన్ని సినిమాలు చూస్తా. అపోని మీ సినిమాలో నుండి ఏదైనా చెప్పండి, పురుషోత్తం నుండి. ఇలా ఓకే, బొమ్మనిస్తే బాంబేలో పడతావు. వాళ్ళ ఊర్లోనే పడతా బాంబేలో. ఇంత బాగా మాట్లాడుతూ, ఇంత బాగా డైలాగులు చెప్పేస్తూ, అంటే మీకు ఈజీ అయిపోయింది పనికి నేర్పించి, అక్కడ నుండి వచ్చిన వాళ్ళకి నేర్పించాలన్న ఒక ఉంటుంది కదా, అది లేకుండా చేసేసింది. సో ఇంత క్యూట్నెస్. మళ్ళీ ఏదైనా పాట కూడా పాడిద్దాం ఆ లోపు. యాక్చువల్గా ఇంతమంది యాక్టర్స్ వర్క్ చేస్తున్నారు అని అంటే జనరల్గా ఒక పండగ సీజన్లో మాత్రమే ఇలాగా పెద్ద పెద్ద మూవీస్లో మాత్రమే మనం చూస్తూ ఉంటాం. ఏ సంక్రాంతికో ఏ దసరాకో ఇంతమంది ఉండి, మీరేమో ఇంకా ముందే తీసుకొస్తున్నారు. సో అలాంటివి కూడా ఉండబోతుందా? అంటే ఒక పండగ వాతావరణం కూడా ఉండబోతుంది, లేదంటే ఒక సీరియస్ మోడ్లో ఉండబోయే మెసేజ్ ఓరియంటెడ్ మూవీనా? లేదండి, ఇది ఒక అన్ని ఇమోషన్స్ని కలిపిన ఒక పండగ లాంటి సినిమా అండి, ఒక ఫుల్ మీల్స్ అని సినిమా అని చెప్పాలి. సో యాక్చువల్లీ కడుపుబ్బా నవ్వే విపరీతమైన ఫన్ ఉంటుంది మనకి ఈ సినిమాలో. బ్రహ్మానందం గారితో పాటుగా సత్య ఉన్నాడు, మన ప్రవీణ్ గారు ఉన్నారు, రచ్చ రవి, ఇలాగా మంచి ఫన్ని క్రియేట్ చేసి స్వతహాగా క్రియేట్ చేసే ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు దీంట్లో. సో కొన్ని సీన్స్ అయితే థియేటర్ ఊగిపోతుంది, అంత నవ్వచ్చు మనం. అలాగే రమ్యకృష్ణ గారు, ప్రకాష్ రాజ్ గారు, మురళీ శర్మ గారు లాంటి ఒక ఇంటెన్స్ యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళ సీన్స్ వచ్చినప్పుడు మనం కళ్ళు విప్పారచి నోరు తెరిచి చూసే సీన్స్ ఉన్నాయి దీంట్లో. దాంతోపాటుగా మంచి యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. సో అన్నీ కలిపి ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ డ్రామా విత్ మాస్ ఎంటర్టైనర్ తయారు చేసామండి. దీంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. దీంట్లో ఒక బ్యాక్డ్రాప్లో ఒక స్టోరీ ఒకటి దీంట్లో ఒకటి సినిమాలో చూస్తే తెలుస్తుంది. అదైతే మనల్ని కొన్ని సీన్స్లో మనకి కళ్ళు చెమరుస్తాయి, కొన్ని అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయి, కొన్ని చోట్ల మనం చప్పట్లు కొట్టాలనిపిస్తుంది. అన్ని ఇమోషన్స్ని పర్ఫెక్ట్గా తీసుకెళ్ళడానికి ఎలాంటి యాక్టర్స్ అయితే కావాలో అలాంటి యాక్టర్స్ని దీంట్లోకి తీసుకొని వాళ్ళు కూడా దీన్ని అంతే అర్థం చేసుకుని వాళ్ళ పరిధి మేరకు బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. మేము ఫస్ట్ కాపీ మన లాస్ట్ టైం చూసినప్పుడైతే ఎవరు యాక్ట్ చేసినట్టు అనిపించలేదండి. సో ఒక పెద్ద యాక్టర్స్ బిగ్ యాక్టర్స్తో చేసే ఒక ప్లస్ ఏంటంటే అండి, దేనో ఎక్కడ వర్క్ చేయాలో అనేది వాళ్ళకి త్వరగా బాగా తెలుసు. సో అది నాకు గొప్పగా అనిపించింది. సో రమకృష్ణ గారు ఏ పరిధిలోనే ఉండాలి, ప్రకాష్ రాజ్ గారు ఎక్కడ దాటకూడదు, వాళ్ళందరికీ మనం ఏం చెప్పక్కర్లేదు. సో ఎప్పుడైనా షూటింగ్ అయిపోయిన తర్వాత అరే ఇక్కడ కొంచెం ఎక్కువగా ఉందేమో తక్కువగా ఉందేమో అని మనం మిగతా వాళ్ళతో అలా ఫీల్ అవుతాం. కానీ ఇలాంటి లెజెండ్స్కి ఏంటంటే దే నో హౌ టు డూ ఇట్. సో వీళ్ళందరూ కరెక్ట్గా ఎంత పరిధి కావాలో ఎంతవరకు కావాలో అంతవరకు యాక్ట్ చేయటం, అది నాకు సినిమాలోకి చాలా ఉపయోగపడటం, ఈ సినిమాకి చాలా ఉపయోగపడిందండి. ఎగ్జాక్ట్లీ. అండ్ ఆ ఫన్ విషయానికి వస్తే చాలామంది కనిపిస్తున్నారు, అండ్ ముఖ్యంగా బ్రహ్మానందం గారు చూడగానే అందులో కూడా పోలీస్ గెటప్లో చూసి వెంటనే అనుకున్న కిల్ బిల్ గుర్తొచ్చింది. సో అలా ఉండబోతుందా ఆయన క్యారెక్టర్? ఇది కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్ అండి. ఆయన త్వరగా రిటైర్ అయిపోదాము అనే ఒక ఏఎస్ఐ క్యారెక్టర్. సో వెంటనే కొన్ని రోజులు రిటైర్ అయిపోదాము నాకేముందిలే అనుకునే వ్యక్తి తల మీద ఒక పిడుగు లాంటి ఒక సిచ్యువేషన్ వస్తే దాన్ని ఆయన ఎలా తీసుకున్నారనేది కడుపు బాగా నవ్వించే ఒక సీన్ సెకండ్ హాఫ్లో వస్తుంది. ఆ సీన్కి మొత్తం థియేటర్ ఊగిపోతుందండి, అదైతే ఐఎమ్ వెరీ గ్యారంటీ. సో అంత బాగా యాక్ట్ చేశారు. మనం చాలా బ్రహ్మానందం గారి దగ్గర నుంచి మనం ఇంకా చాలా తీసుకుంటే బాగుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సచ్ అ లెజెండ్, సచ్ అ లాంజివిటీ హీ హ్యావ్. సో ఎన్నో సంవత్సరాల నుంచి మనం ఒక 2-3 జనరేషన్ ఆయన ఎంటర్టైన్ చేస్తున్నారు. సో మళ్ళీ మనం అలాగ చూడగలిగితే అంత బాగుంటుంది అనిపిస్తుంది. దేవుడి వల్ల ఈ సినిమాలో మళ్ళీ ఆయన
ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎమోషన్ని తీసుకొచ్చి మనం ఒక్కసారి పాత బ్రహ్మానందం గారు గుర్తొచ్చేలాగా అద్భుతంగా నటించారు ఈ సినిమాలో. సో అది సినిమాకి హైలైట్ అవబోతా ఉంది. చాలా విషయాలు ఉన్నాయి అనమాట అయితే చూడడానికి. సో హాసిని గారు డైలాగ్ చెప్పేశారు, ఏదైనా పాట కూడా పాడొచ్చు కదా, బాగుంటుంది అంటే మీరు పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. అమ్మాయి అందాల రాణి, అమ్మాయి అందాల రాణి, అబ్బాయి కోదండ పాని. చాలు. ఏంటండి అంత మల్టీ టాలెంట్ అమ్మాయిని తీసుకొచ్చేసారనమాట ఇండస్ట్రీకి ఇక్కడికి. సో హాసిని, ఇక రాబోయే మూవీస్ విషయంలో ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు, ఏంటి ప్లానింగ్ ఏంటి? ఎక్కువ సార్ గైడెన్స్ తీసుకుంటాను. యాక్చువల్లీ హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్ కదా, సో కొంచెం గైడెన్స్ తీసుకుంటాను. ఎటువంటి సజెషన్స్ ఇస్తున్నారు తనకి? సో షీఈ్ ఫస్ట్ ఫిల్మ్ చేశారు తను, ఇప్పుడే షీ హాస్ టు లెర్న్, నేర్చుకుంటా ఉన్నారు. వెరీ డెడికేటెడ్ గర్ల్. సో తను ఇప్పుడు ఏంటంటే తన పర్ఫార్మెన్స్ ఎప్పుడు ఎక్కడ అవకాశం ఉంటే కనుక అలాంటి పాత్రలను ఎప్పుడు తను వదిలిపెట్టుకోకూడదని నేను కోరుకుంటాను. సో ఐ హోప్ షీ హ్యాస్ ఎ బ్రైట్ ఫ్యూచర్. డెఫినెట్గా. సో చాలా మంచి యాక్టర్స్ ఉన్నారు అందరూ కూడా, అండ్ ఫన్ ఉండబోతోంది. మీరు అలా బాగా ఎంజాయ్ చేసిన ఏదైనా మూమెంట్ ఉంటే చెప్పండి మాతో. ప్రవీణ్ గారితో ఉన్నాయి అంటే మేము చేసిన అన్ని సీన్స్ కామెడీయే ఉన్నాయి. సో ప్రవీణ్ గారితో ఉన్నాయి. ప్రవీణ్ గారు వస్తారు అంటే అడ్రస్ పెట్టు ఆ సీన్ ఉంటుంది, నేను పరిగెట్టుకుంటూ వస్తా, ఆ సీన్ చాలా బాగుంటుంది. ఓకే. అండ్ బిహైండ్ కెమెరా అంటే ఇంకా ఫుల్ జోక్సే అంతేనా? అండ్ మీరు సెటైర్లు వేస్తారు అని కూడా చెప్పారు, తెలుగులో సామెతలు చెప్తారు సార్. చెప్పారు స్టార్టింగ్. సో అంటే ఆ యాంగిల్ ఇక్కడ చూపించట్లేదు తను. అంటే ఇప్పుడు చాలా అందరూ అనుకోవాలని యాక్ట్ చేస్తున్నట్టుగా చాలా అల్లరి, చాలా లైట్ గర్ల్ అండి. అంటే సార్ షార్ట్ రెడీ అవుతుంది అని చెప్పే ముందు కూడా నేను అక్కడే ఉంటాను, ఫన్ చేసుకుంటూనే ఉంటాను. తర్వాత సీరియస్ అయిపోతా, భయం వేస్తుంది అప్పుడు. ఎక్కడ హీరోయిన్ నేను ఒక సెట్ మొత్తం నేను ఒక ఆడపిల్లని, అదైతే ఎప్పుడు ఉండేది కదా పాపం. నేర్చుకోవాలి అనే తపన, ఎక్కడ పెద్దగారు చేస్తారని ఆ భయము అన్నీ తను జాగ్రత్త, సీన్ పేపర్ ఎప్పుడు చేతిలో ఉంటాం. సో ఆ జాగ్రత్తలు బాగా తీసుకోవటం చాలా మంచిగా అనిపించింది. సో ఫస్ట్లో కొంచెం అరే ఊరు తీసుకొచ్చాము, ఇంత పెద్ద క్యారెక్టరు, 20 సినిమాలు చేసిన హీరో, పక్కన 150 సినిమాలు చేసిన కమెడియన్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్స్ ఎక్కువ ఉంటాయి. ప్రవీణ్ గారిది అను మన హీరో గారిది, కొన్ని రవి కాంబినేషన్స్ ఉంటాయి. వీళ్ళందరూ చెడు కూడా ఆడుకునే ఎక్స్పీరియన్స్ ఉన్నాడు. ఫస్ట్లో కొంచెం ఆలోచించాను కానీ వెంటనే తను అడాప్ట్ చేసుకొని పికప్ అయిపోయి, కాదు ఏంటంటే తను చెప్పగానే వాళ్ళ మీద కౌంటర్ లేస్తుంది, కెమెరా చెప్పగానే ఇదే. నేను చెప్పేవాడిని నువ్వు ఆఫ్ కెమెరా ఎలా అయితే ఉంటామో అలాగే న్యాచురల్గా ఉండాలంటే మెల్లగా అడాప్ట్ చేసుకొని కొన్ని సీన్స్ అయితే అసలు ఎరగ తీసేసిందండి. ఎమోషన్ సీన్స్ అయితే మనకి ఒళ్ళు గగురు పొడుస్తుంది, అంత అద్భుతంగా నటించింది. ఫస్ట్ సినిమాకి అలా చేయగలిగిందంటే షీఈస్ లాంగ్ వే టు గో. ఫస్ట్ ఏమో ఆన్లైన్ క్లాసులు నేర్చుకున్నట్టు తెలుగు సినిమాలు చూసేసి తెలుగు నేర్చేసుకుంది, ఇప్పుడేమో మంచి స్టూడెంట్ వచ్చాను కదా, నా మీద ఎవరు కౌంటర్లు వేద్దని. అసలు ఎంత ప్రిపేర్డ్. సో మీరండి అంటే ఇంతమందితో వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి ఏదైనా ఇబ్బంది అవ్వటమా, లేదంటే ఇంకేదైనా కాంప్లెక్సిటీ రావటమా, అంతమందిని కోఆర్డినేట్ చేయడం ఇదంతా? అయితే ఇంత పెద్ద ఆర్టిస్టులు 1 by 1 ప్రాజెక్ట్లో యాడ్ అవుతున్నప్పుడు ప్రాజెక్ట్కి ఎప్పుడైతే విలువ పెరుగుతూ ఉంటుందో తెలుస్తుందో ఆబ్వియస్లీ అది మంచి పని అని తెలుస్తూ ఉంటుంది. సో కానీ ఒక చిన్న ప్రొడక్షన్ హౌస్, కొత్త ప్రొడక్షన్ హౌస్, ఒక చిన్న డైరెక్టరు, ఇలాంటి టైంలో ఇలాంటి పెద్ద ఆర్టిస్టులు లోపల తీసుకుంటున్నప్పుడు ఒక రకమైన జాగ్రత్త ఎక్కువ ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, చాలా స్పాంటేనియస్గా ఉండాలి, క్రియేటివ్గా కూడా ఉండాలి. ఇవన్నీ కొంచెం మనలో ఉన్న నిద్రపోయిన కొన్ని ఆ చిన్న ఎలిమెంట్స్ని కూడా అవి టక్ మనం ఫైర్ అప్ చేసి అలర్ట్ చేస్తాయి. సో దేవుడి వల్ల మాకు వేరే ఇబ్బందులు ఏమి రాలేదండి. వీళ్ళందరూ కూడా చాలా గొప్ప, ఐ కెన్ సే దీస్ ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అదర్ దెన్ యాక్టర్స్. మంచి నటులు అయితే అయ్యి ఉండొచ్చు కాక, కానీ మంచి మనుషులండి వీళ్ళంతా. సో చాలామంది ఇండస్ట్రీ అనుకుంటారంటే, బయట ఏమనుకుంటారంటే యాక్టర్స్ ఇలా ఉంటారు, అలా చేస్తారు అని. బట్ ఒక్కసారి కెమెరా ఆఫ్ చేస్తే మాలాంటి వాళ్ళు తెలుస్తుంటుంది. సచ్ హ్యూమానిటీస్ అండి, బ్యూటిఫుల్ పీపుల్.
అయితే ఇబ్బందులు ఇన్ ద సెన్స్ వాళ్ళ వైపు నుంచి ఇబ్బందులు రాలేదు, కానీ నా నుంచి నాకే ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకసారి నా కాళ్ళు యాక్సిడెంట్ అయ్యి నాకు లెగ్మెంట్ టైర్ అయిపోయి నేను షూటింగ్ అంతా చేతి కర్రతోనే చేయాల్సి వచ్చింది. సో అక్కడెక్కడో సీన్ జరుగుతూ ఉంటుంది, ఇక్కడ ఒకళ్ళు ఉంటారు. సో నేనేంటంటే దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలని తత్తుంటా ఉంటుంది, పరిగెట్టేవాడిని అటు ఇటు. సరే ఎక్కడ ఇబ్బంది పడకూడదు అని. సో బోర్డు రూమ్లో పెద్ద బోర్డు రూమ్, ఒక 20 మంది ఇటు, ఒక 20 మంది కూర్చునేవాళ్ళు. అక్కడ చివరెక్కడో మురళీ శర్మ గారు కూర్చునేవాళ్ళు, ఇక్కడెక్కడో రామకృష్ణ గారు కూర్చునేవాళ్ళు. సో నేను కట్ చెప్పినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మన మైక్లో అంతమంది మధ్యలో అరిచే అవకాశం ఉండదు. సో పాపం వాళ్ళు కూడా రామ్ ప్లీజ్ ప్లీజ్ అక్కడే ఉండి, ఏం పర్లేదు నువ్వు అక్కడి నుంచి చెప్పు మాకు అర్థమైంది అని చెప్పేవాళ్ళు. సో దీనివల్ల కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవంగా నాకు కానివ్వండి. కానీ ఎక్కడ మనకి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి ఫిల్మ్స్ ఎప్పుడు పడితే అప్పుడు చేసే అవకాశం ఉండదండి. చాలా రేర్గా ఇలాంటి అవకాశం దొరుకుతుంది. అలాంటి అవకాశం నాకు శ్రీదేవి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ ఇచ్చినప్పుడు దాన్ని పూర్తిగానే సద్వినియోగం చేసుకున్నానని అనుకుంటున్నాను. ఎన్నాళ్ళ గ్రౌండ్ వర్క్ అండి ఇదంతా? ఇది 2 సంవత్సరాల గ్రౌండ్ వర్క్ అండి. గ్రౌండ్ వర్క్ షూట్ అవడానికి ఒక 1 year అండి. 1 year తీసుకున్నారు. ఓకే. షూట్ టు పోస్ట్ ప్రొడక్షన్ ఫస్ట్ కాపీ రావడానికి దాదాపు 1 year పట్టిందండి. వీ హ్యావ్ ఓపెనింగ్ పూజ మేము మే 1వ తారీఖు చేసాము. మళ్ళీ మాకు నెక్స్ట్ మేకి మాకు ఫస్ట్ కాపీ వచ్చేసింది. సో ఇంకా జూను జూలై మిగతా పాలిష్ చేసుకొని రిలీజ్ ఇష్యూస్ చూసుకుంటా ఉండి దానివల్ల ఇప్పుడు మొత్తానికి సినిమా రెడీ అయింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, ఆ మ్యూజిక్ కావచ్చు, అంటే కరెక్ట్గా యాప్ట్గా పడుతుంది అన్న ఫీలింగ్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అంటే ఎక్కడ ఏది ఉందో, రాస్తారుని వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఇంకెవరైనా సీనియర్స్ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలా, సో ఎటువంటి కేర్ మీరు తీసుకున్నారు? గుడ్ క్వశ్చన్ అండి. అయితే ఈ సినిమాకి ఒక పెద్ద కథ అనుకున్నప్పుడు దాన్ని ఎలివేట్ చేయగలిగిన మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఎప్పుడైతే దీంట్లో పెద్ద పాత్రలు దాని తాలూకు సన్నివేశాలు మనకు ముందే తెలుస్తూ ఉంటాయి. ఈ సిచ్యువేషన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తుంది, ఈ ఈ ఈ షార్ట్ దీన్ని నెక్స్ట్ లెవెల్ ఎలివేట్ చేస్తుందని తెలిసినప్పుడు ఐ నో దిస్ ఫిల్మ్ నీడ్స్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా ఒక చిన్న హీరోతో పెద్ద కథను తీసుకుంటున్నప్పుడు మనం ఎక్కడ రాజీ పడే తత్వాన్ని మనం ఎక్కడ చూపించినా కూడా అది మొత్తం కింద పడిపోతుంది. సో మేము అలా కాకుండా బ్యూటిఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండాలి అంటే మేము ఇంకా గోపి సుందర్ గారిని మేము యాప్ చేసుకోవడం జరిగింది. సచ్ ఎ స్వీట్ పర్సన్ అండి ఆయన. అంటే ఆయన ప్రతి సినిమాని ఒకే విధంగా ప్రేమించి చేస్తారనేది ఇంకా నా కళ్ళతోనే నేను చెప్పగలుగుతాను. ఒక పెద్ద ఫిల్మ్స్ చేస్తారు ఆయన, ఫ్యామిలీ స్టార్ లాంటి ఫిల్మ్స్, నాని గారితో సినిమాలు, మనకు గీత గోవిందంలో ఒక్క పాటతోనే మన తెలుగు వాళ్ళందరినీ ఉరుతులొగించిన మ్యూజిక్ డైరెక్టర్, ఇంకేం కావాలి. సో నేను వెళ్ళినప్పుడు కూడా ఆయన ఒక ట్యూన్ ఆయన అంతటా ఆయన మొత్తం రెడీ చేసి ఆయన ఒక తన్మయత్వంలోకి వెళ్ళి ఒక ట్యూన్ రెడీ చేసి మనకు వినిపిస్తారు. అట్లా స్టార్ట్ చేయగానే మన గుండెలు జల్లనిపోతాయి. అరే ఎంత బాగుంది, ఒక 10 సెకండ్లకే మనం దాన్ని అట్రాక్ట్ అయిపోవడం స్టార్ట్ చేస్తాం. పొరపాటున ఏదైనా మనకు మొత్తం వినిన తర్వాత ఇది కథకి ఏమన్నా సూట్ కావట్లేదు అనిపించినప్పుడు వెంటనే ఇంకోటి చేస్తారు. ఎక్కడ ఇది బాగుంటుంది, ఇది లేదు, ఇవన్నీ పక్కన పెడితే పాటలు సార్ పరంగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఒక వర్షన్ పంపిస్తారండి. ఆయన కేరళలో ఉంటారు. నేను ఒకసారి చూసుకున్న తర్వాత ఆయనకు అర్థమైంది, ఆయన రీతిలో ఒకటి చేసిన తర్వాత నేను కోరుకుంటుంది ఏంటి అని చెప్పి మొత్తం ఒక బుక్ మీద సినిమా మొత్తాన్ని ఒక 210 చేంజెస్ రాశారండి. ఇంకోళ్ళైతే ఇసిరేస్తారు, అది ఏంటిది మళ్ళీ డబుల్ వర్క్ ఇది. ఆయన ఏం చెప్పారంటే, సార్ నేను ముందే ఒక మెసేజ్ పెట్టాను, సారీ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇట్, ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. ఆయన నాకు మళ్ళీ ఏం చెప్పారంటే, సార్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, మాకు ఇలా కావాలి, ఇలా మీకు ఏం కావాలో మీరు చెప్పగలిగితే చాలా సులువండి మాకు. మీరు కొంతమంది చెప్పలేనప్పుడు ఏం జరిగింది అంటే మేమేదో ఇస్తాం, వాళ్ళకి డబల్ త్రిబుల్ 10 times వర్క్ అయిపోతుంది అని ఆయన అవన్నీ నాకు తగ్గట్టుగా ఎక్కడైతే నేను ఏ సెకండ్లో కావాలనుకున్నా అలాగా, అంటే ఒక కొత్త డైరెక్టర్ లాగా ఆయన ఫీల్ అవ్వలేదండి. నేను ఏదో ఒక 40-50 సినిమాలు చేసిన డైరెక్టర్ వచ్చి చెప్తే ఎలాగైతే చాలా జాగ్రత్తగా చేస్తారో అలాగా ఒక్క సెకండ్ కూడా ఆయన దగ్గర నుంచి విసుగు కానివ్వండి, లేట్ కానివ్వండి, లేకపోతే ఇగ్నోరెన్స్ కానీ ఏ రోజు చూడలేదండి. వన్ ఆఫ్ ది స్వీటెస్ట్ పర్సన్స్ ఐ హావ్ ఎవర్ మెట్ ఇన్ ది ఇండస్ట్రీ. బ్యూటిఫుల్ పర్సన్. బ్యూటిఫుల్ అంటే అట్లా అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉండాలి. చాలా 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 నాకు బాగా అనిపించింది. అంటే ఎంత స్వీట్ పర్సన్ అంటే అదర్ దాన్ ఫిల్మ్స్ కూడా ఆయన ఒక రకమైన ఫిలాసఫీ మీద డిస్కస్ చేసుకునేవాళ్ళం. లైఫ్ ఎలా ఉంటుంది, ఫిల్మ్స్ ఎలా ఉంటాయి. నేను అడిగాను మనీ మేనేజ్మెంట్స్, ఇవన్నీ చాలా గొప్ప వ్యక్తిత్వం మనకి మనిషి. ఐఎమ్ సో హ్యాపీ టు వర్క్ విత్ గోపి సార్. అండ్ హాసిని, మీరు అంటే ఒక డ్రీమ్ ఉంటుంది, అది ఫుల్ఫిల్ అయిపోయింది అంటే మూవీస్లోకి రావాలి అని. సో వన్స్ అలా ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే
వచ్చిన ఫస్ట్ కాంప్లిమెంట్ కావచ్చు, మీకు ఇప్పటివరకు వస్తున్న కాంప్లిమెంట్స్లో మీకు బాగా గుర్తుండిపోయి బా అనిపించింది? ట్రైలర్ చూసిన తర్వాత షాక్ అయ్యాను. యాక్చువల్లీ షూటింగ్ మనం చేస్తాం అర్థం కాదు. ట్రైలర్ చూసిన తర్వాత వావ్ అని ఫీలింగ్ వచ్చింది. తర్వాత మీమ్స్ వచ్చాయి, హీరోయిన్ బాగుంది. సో హ్యాపీ, చాలా హ్యాపీ. మళ్ళీ డాన్స్ చేసే మూమెంట్స్లో కొన్ని ఫొటోస్ వైరల్ అయిపోయాయి, వీడియోస్ వైరల్ అయిపోయాయి. అండ్ కరాటేలో రెయిన్బో బెల్ట్ అవి వీడియోస్ వైరల్ అయిపోయాయి. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇంతకంటే ఏం కావాలి? అవును, రావటమే. సూపర్. అండ్ మీకేమనిపించింది అంటే వెరీ ఫస్ట్ చూసుకోగానే మూవీ మొత్తం చూసారా? అంటే మొత్తం అయిపోయిన తర్వాత ఒకసారి చూసుకుని ఉంటారు కదా, ఉంటుంది ఫీలింగ్ ఉంటుంది. సో అంటే తెలుగులో అంటే ముంబైలో మాకు ఫ్యామిలీలో ఎవరికి అర్థం కాదు, కానీ నాకు చూసారు, షాక్ అయిపోయారు. ఇలా ఎలా చేసావు, చేపించారు సార్ నాకు. సో షాక్ అయిపోయారు. అంటే నా డ్రీమ్ ఉండే తెలుగు ఇండస్ట్రీలో వెళ్ళాలి, లంగా ఓని వేసుకొని విలేజ్ గర్ల్లా చేయాలి, మొత్తం తెలుగు నేర్చుకొని నువ్వు తెలుగు అమ్మాయి అయిపోయావు అని చాలా కాంప్లిమెంట్స్ వచ్చాయి. అక్కడ కూడా సౌత్ పీపుల్ ఉన్నారు. సో చాలా ఫోన్స్ చేసి చాలా బాగుంది అండ్ పోస్టర్స్ పెట్టడం అది ఇది చాలా ఆ ఫీలింగే. సూపర్. సో అంటే చాలా మంది మూవీస్ చూస్తూ ఉండుంటారు, ఏం నచ్చుతుంది అంటే తెలుగులో మీకు ఏం నచ్చింది బాగా? అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు, ప్రిషియస్గా చూపెడతారు. అంటే అమ్మాయి అంటే ఇలా ఉండాలి, అంటే అందం అంటే శారీలో అందంగా ఉంటుంది, అమ్మాయి అంటే లంగా ఓణిలో పువ్వులు పెట్టుకోవడం, పూజలు చేయడం. సో చాలా చాలా రియల్గా కూడా నేను అలానే ఉంటాను. సో అది మూవీలో అండ్ అక్కడ వాళ్ళు కూడా ముంబైలో చాలా ఇష్టపడతారు ఇలాంటి అమ్మాయి, సో ఇలాంటి కోడలు, ఇలాంటి గర్ల్ ఫ్రెండ్. సో అలాంటి సో నేను కూడా అలా డిసైడ్ అయిపోయా తెలుగు అమ్మాయి ఎలా అవ్వాలని. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, కానీ రామ్ గారు ఇలా చాలా రేర్గా ఉంటారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు 26th రిలీజ్ అవుతోంది, ఇంకొక పక్క చిన్న చిన్న కాంట్రవర్సీస్ కూడా నడుస్తున్నాయి. ఇటువంటి టైంలో మూవీని రిలీజ్ చేయటం అనేది రిస్క్ అన్న ఫీలింగ్ ఎక్కడైనా ఉందా? ఒక చిన్న నర్వస్నెస్ ఏమైనా ఉందా లోపల మీకు? అంటే ఫస్ట్ యాక్చువల్లీ వీ ప్లాన్ దిస్ రిలీజ్ లాంగ్ బ్యాక్ అండి. ఈ ఇష్యూ కాకముందు నుంచే మేము రిలీజ్ ప్లాన్స్లో ఉన్నాము. సో ఈ ప్లాన్స్ ముందుకు వెళుతున్నప్పుడు ఎప్పుడైతే ఈ ఇష్యూ గురించి తెలిసిందో మొదట చాలా కంగారు, చాలా బాధ, భయం ఇవన్నీ కలిగినాయి. అరే ఈ టైంలో ఏంటి ఫిల్మ్ పోస్ట్పోన్ అయితే ఎట్లాగా, మళ్ళీ ఎప్పుడు డేట్స్ దొరుకుతాయో. ఒక చిన్న సినిమాలకి ఎలా ఉంటుందంటే సినిమా చేయటం ఒక ఎత్తు అయితే దాన్ని పర్ఫెక్ట్ డేట్కి రిలీజ్ చేయడం అనేది ఒక పెద్ద ప్రహసనం. సో ఇది ప్రాపర్గా ప్లాన్ చేసుకోకపోతే ఇన్ని కోట్లు పెట్టిన ప్రొడ్యూసర్ చాలా నష్టపోతారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో అక్కడ మాకు కొంచెం ఇబ్బంది కలిగిన మాట వాస్తవమే. అయితే మెల్లగా మేము రిలీజ్ చేసిన ట్రైలర్స్ కానివ్వండి, టీజర్కి సాంగ్స్ కానీ విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ మేము అసలు ఊహించలేదు. ఒక రోజులోనే 5 million వ్యూస్, 4 రోజుల్లోనే 28 million వ్యూస్. టీజర్కి అయితే జస్ట్ నాకు తెలిసి మేబీ 3 days or 4 days 108 million ఇంప్రెషన్స్. సో మాకు అర్థమైపోయింది పీపుల్ ఆర్ వెరీ కీన్ అబౌట్ ద ఫిల్మ్. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ చాలా వేరు అనేది చాలా మెచ్యూర్డ్గా ఆలోచించే ఆడియన్స్ అందరికీ అర్థమైంది. మనమే కొంచెం ఎక్కువ బాధపడుతున్నాం, ఎక్కువ ఆలోచిస్తున్నాం అనిపించింది. సినిమా బాగా వచ్చింది కాబట్టి దీన్ని ప్రేక్షకుల ముందుకి ఎంత త్వరగా తీసుకెళ్తే అంత బాగుంటుంది అనిపించింది. తర్వాత కూడా రిలీజ్ పరంగా కూడా తర్వాత చాలా పెద్ద సినిమాలు పోటీలో ఉన్నాయి. మేము వాటిల్లోకి వెళ్ళి అందరికి ఇబ్బంది పడటం అంత మంచిది కాదనిపించి ఆగస్ట్ని కొంచెం ముందుకే వచ్చి మేము రిలీజ్ చేయడానికే ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందనే దీనికి ముఖ్య కారణం. అంటే ఎవరైనా భయపడుతూ ఉంటారు కదా, ఏదైనా ఒక కాంట్రవర్సీ నడుస్తున్న టైంలో ఇంకొంచెం లేట్ చేస్తే. అదే మేము భయపడటం ఇన్ ద సెన్స్ మేము ఆలోచించాం, అదే ఇది ఆగాల, ఇది ఏంటిది, ఇది సినిమా మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుందా ఏంటిది కొంప తీసి అనుకున్నాము. కానీ మాకు వచ్చిన స్పందన అట్లన్నిటిని తుడిచేసిందండి. పీపుల్ ఆర్ లవ్వింగ్ ద ట్రైలర్స్, సాంగ్స్ అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద ఫిల్మ్ యాక్చువల్లీ. సో లెట్స్ గో ఫర్ ఇట్. సినిమా బాగుంటే తెలుగు ప్రేక్షకులు చిన్నదా పెద్దదా అని చూడకుండా అద్భుతమైన బ్రహ్మరథం పడతారు. ఎంతో కష్టపడి చాలామంది హీరో గారితో పాటుగా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరం కనీసం 100-200 మంది ఒక సంవత్సరం శ్రమ ఇది. సో ఇంతమంది కలిసి పనిచేస్తున్న, ఇంతమంది సంకల్పం సినిమాకి పనిచేస్తుందనే ఒక పాజిటివ్నెస్ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న వాళ్ళు ఇస్తున్న బలంతోనే మేము ముందుకు రావడం జరిగింది.
అసలు నేను ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఇప్పుడు అడుగుతున్నాను, రాము ఏంటిది? యాక్చువల్లీ నా పేరు రామ్ అండి, రామ్ భీమన్ నా ఇంటి పేరు. అయితే ఐ వాజ్ ఇన్ లండన్ ఫర్ ఎ లాంగ్ టైమ్. నేను లండన్లో ఐ టిక్ మై డిఎఫ్.టెక్ యాక్చువల్లీ. సో అక్కడ ఏంటంటే చాలామంది మనకి ఇక్కడ రామ్ అంటే తెలుసు, అక్కడ లండన్ వాళ్ళకి దానికి ఏది వాళ్ళు ఎక్కడో రాయటంలో ఇబ్బంది అయింది, ఒక ROM అని పెట్టి నా కాలేజ్లో పడేశారు అది. సో అందరికి అలా తెలిసి రామ్ అని పిలవటం అలవాటైంది. 4-5 సార్లు చెప్తే వాళ్ళకి అర్థమై రావలేదు వాళ్ళకి. సరే పొండరా మీ కర్మాన్ని వదిలేశాను. కన్ఫ్యూజ్ అయ్యా, రామనాలా రామ్ అండి, రామ్ గోపాల్ భీమన. అయితే వాళ్ళు దాన్ని తయారు చేసి మార్చేశారు. అట్లాగా మార్చేసిన తర్వాత నేను అలానే చాలా వరకు అలవాటు అయిపోయారు అక్కడ. సో అక్కడి నుంచి వెంటనే ఇండియా రాగానే నేను చేసిన ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను. దానికి రామ్ అనే ఆ పేరుతోనే ముందుకు వెళ్ళాను, కొత్తగా మార్చేందుకు లేని. దట్ వాజ్ అ సెన్సేషనల్ హిట్ అండి యాక్చువల్లీ. సో నాకు ఏదో సెంటిమెంటల్గా బాగుందిలే అనే ఉద్దేశంతో అది ప్రస్తుతానికి అది నడిచి నా 2 సినిమాలకి రామ్ అనే ఉంటుంది. సో ఇప్పుడు ఇంత మంచి సినిమా తీస్తున్నాము, అందరూ అరే మా ఇంట్లో కూడా అది ఏం పేరు అది అంటున్నారు. ఎంత మంచి పేరు పెడితే చక్కని, పైగా మేము పురుషోత్తముడు అని టైటిల్ పెట్టి మా ప్రొడ్యూసర్ గారు, సార్ దయచేసి ఈ సినిమాకి మాత్రం తీసేసేయండి సార్ మరి సడన్గా మారిపోతే నేను ఎవడో కొత్త వ్యక్తి అనుకుంటారు, నా ప్రొఫైల్ అంతా చెడిపోద్ది, ఈ సినిమాకి మెర్జ్ చేస్తానని రామ్ పక్కన అది పెట్టాను. నెక్స్ట్ సినిమాకి అది తీసేస్తాం. ఓకే, క్లారిటీ వచ్చేసింది పేర్లో. అండ్ హాసిని, సో మీరేమనుకుంటున్నారు, ఎటువంటి మూవీస్ చేయాలనుకుంటున్నారు ఇన్ ఫ్యూచర్? ఎందుకంటే లంగా ఓణి దట్ మీకు ఏదైతే డ్రీమ్ ఉందో అది ఫుల్ఫిల్ చేసేసారు ఫస్ట్ మూవీతో. ఇప్పుడు ఛాలెంజింగ్ ఎలా వస్తే, స్టోరీ ఎలా పడితే అలా ఇంకా చేసేస్తాను అంతే, ఇంకా భయం ఉండదు కెమెరా ఉండదు. లైక్ ఒక డాషింగ్ అమ్మాయిగా విమెన్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ వచ్చినా కూడా రెడీయా? అవును, అదే పక్కా. ఓకే, సూపర్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ మీతోనే, ఎందుకంటే డైరెక్టర్స్ చాలా విషయాలు మాట్లాడేశారు. సో మీతోనే తక్కువ తెలిసిన మాటలు అడగండి. తెలిసిన మాటలు అడగాలా? తెలుసు. సో ఇప్పుడు మూవీలో చాలా మందితో వర్క్ చేశారు. సో ఎవరితో ఫ్రెండ్షిప్, అంటే ఎవరో ఒకరు మంచిగా ఫ్రెండ్ అయిన వాళ్ళు ఎవరన్నా? ప్రవీణ్ గారు. సో సెట్స్ లో ఎవరితో బాగా ఫన్ ఉంది? అందరితో మేజర్ డైరెక్టర్ తో ఆయన కంఫర్ట్ ఇచ్చేసారు. అది చెప్పా కదా, అది రోల్ కెమెరాకి ముందల వరకు ఉంటుంది, ఆ తర్వాత మాత్రం క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అవ్వాలిగా, అందుకని కాస్త ప్రిపరేషన్. ఓకే, హైదరాబాద్ లో బాగా నచ్చిన ఫుడ్? బిర్యానీ. బిర్యానీ అందరికి ఇష్టం. చూసారా హైదరాబాద్? సో ఏదైనా ప్లేసెస్ తిరిగి? చార్మినార్ అలా కొత్తగా రాగానే అన్ని తిరిగేసాను, తర్వాత తిరగలేనని. సో అసలు ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని ఇంట్రెస్ట్? ఛాలెంజింగ్ అంటే హీరోయిన్ ఓరియంటెడ్ చేయాలి, అండ్ లవ్ స్టోరీస్ చేయాలి, నానితో అయితే ఫస్ట్ చేయాలి. సో అలా ఉన్నాయి. ఫేవరెట్ హీరోయిన్? సాయి పల్లవి. ఫేవరెట్ డైరెక్టర్? రామ్ సార్ ఇప్పుడు ఉన్నారు, ఆయనతో చేసేసారు, చేయబోయే వాళ్ళు. పర్లేదు చెప్పేసి, ఏ హాలీవుడ్ డైరెక్టర్, కొరియన్ డైరెక్టర్ చెప్పేసి. సుకుమార్ గారు. ఓకే, సో అంటే ఈ మూవీకి వదిలేద్దాము, ఇక బయట ఇంకా ఏదైనా విషయాల గురించి మాట్లాడుకుంటే ఎటువంటి స్టార్స్తో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంది? నాని గారు కాకుండా, బికాజ్ ఆయన మీ ఫేవరెట్. సూర్య సారీ, అండ్ ధనుష్ తో కూడా. ఓకే, వాళ్ళ మూవీస్ చూసారా? అన్ని మూవీస్ చూసేస్తాను, తమిళ్ అన్ని చూసేస్తా, తెలియకున్నా చూసేస్తా. ఓకే, ఈ మధ్య చూసిన వాటిలో ఫేవరెట్ ఏదన్నా? ఈ మధ్యలో హాయ్ నానా, అది నానిదే తెలుసు కదా మీకు, అదే చూసాను. హాయ్ నానా. ఓకే, రమ్యకృష్ణ గారు కూడా ఉన్నారు. సో ఆవిడని చూసి ఏం నేర్చుకున్నారు ఈ మూవీతో? చాలా, అంటే అంత సీనియర్స్ యాక్టర్ అండ్ అన్ని సినిమాలు చూసి చేసిన తర్వాత, అంటే ఇలా అనగానే వీళ్ళు షార్ట్ రెడీ చేస్తారు, అది చెయ్యాలి నేను, అది తర్వాత ఫ్యూచర్ లో వచ్చేస్తుంది. ఇలా అనగానే షార్ట్ రెడీ, 2-3 చేస్తే చాలా డెడికేట్ గా ఉంటారు, అది నేర్చుకున్నాను. మీ హీరో పురుషోత్తముడి గురించి? చాలా డెడికేట్ పర్సన్ అండ్ చాలా హెల్ప్ చేస్తారు, అందరికీ ఏం తెలిసినా తెలియకపోయినా అందరికీ హెల్ప్ చేస్తారు.
అండ్ తక్కువ మాట్లాడతారు సెట్లో, అంతగా ఉండదు. అండ్ ఎవరికైనా హెల్ప్ కావాలంటే డైలాగ్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్తారు. అండ్ తనతో ఫైట్ చేసే వాళ్ళకి కూడా చాలా హెల్ప్ చేసేవారు, మీకు తగిలిందా అది ఇది. సో చాలా మంచి పర్సన్. సో మంచి విషయాలన్నీ నేర్చేసుకున్నారు సినిమా ద్వారా. అండ్ ఏం చెప్తారు రామ్ గారు, అంటే మూవీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నాడు టు ద వ్యూస్? తెలుగు ప్రేక్షకులకి చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫిల్మ్ ఒకటి తీసుకొస్తున్నామండి. ఎంతో కష్టపడి, ఎక్కడ ఒక డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ, ఎక్కడ ఒక అప్ సీన్స్ కానీ లేకుండా, ఎక్కడ కింద ఒక చిన్న డిస్క్లైమర్ కూడా లేకుండా ఇట్స్ క్లీన్ ఫిల్మ్ అండి. సో అంతమంది ఆర్టిస్టులని ఒకేసారి మనం ఒక టికెట్తోనే ఇంతమంది ఆర్టిస్టులని, ఇంత బ్యూటిఫుల్ మ్యూజిక్ని, ఇంత కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్ని రేపు జూలై 26 తారీఖున ప్రేక్షకులుగా మీ ముందుకు రాబోతుంది. మీరందరూ దీన్ని తప్పకుండా చూసి, మీ అందరికి తప్పకుండా నచ్చుతుందని నాకు గట్టిగా నమ్మకం ఉంది. సో మీరందరూ చూసి దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డెఫినెట్గా నచ్చింది. మీ సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసాం కదా, 26th of this month రిలీజ్ కాబోతోంది పురుషోత్తముడు. చూసేద్దాం ఇన్ థియేటర్స్ ఓన్లీ. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి 10 TV.